రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హఠాత్ రాజీనామా రాజకీయ వర్గాల్లో దేశమంతా కూడాను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపైన రకరకాల ప్రతిక్రియలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన అఫీషియల్గా ఏ కారణం చెప్పారు? అనారోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే అనారోగ్యం ఆయనకి ఈ రోజు నుంచి కాదు, గత ఒక ఏడాది కాలంగా ఆయన అనారోగ్యం పాలై ఉన్నారు. 2-3 సార్లు ఫెయింట్ అయిపోయారు. హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన స్టేజ్ మీదనే మూర్ఛపోయారు. ఆయన్ని ఆసుపత్రికి చేర్చాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చాలా కాలం ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తరువాత కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి అనారోగ్యం నిజమైనటువంటి కారణమేనా అన్నటువంటి సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే వీటన్నిటి తరువాత కూడా ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితమే తన భార్య పుట్టినరోజుకి మొత్తము రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టీవీ, అదేవిధంగా రాజ్యసభకు సంబంధించిన ఆయన స్టాఫ్ని ప్రత్యేకంగా పిలిచి ఆయన పెద్ద ఎత్తున పుట్టినరోజు జరిపారు. మామూలుగా ఇది ప్రైవేటుగా జరిగే పుట్టినరోజుని ఇంత పెద్దగా జరపటము ఇది మొట్టమొదటిసారి. అంటే పార్లమెంటు సిబ్బందిని అందరినీ పిలవడము, పార్లమెంటు టీవీ, ముఖ్యంగా రాజ్యసభ టీవీది డైరెక్ట్గా ఉపరాష్ట్రపతి కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళని పిలవడం జరిగింది. ఆ తరువాత ఆయన రాజీనామా చేయడానికి కొద్ది గంటల ముందు ఆయన సెక్రటేరియట్ నుంచి, ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ నుంచి ఉపరాష్ట్రపతి 23-24 తారీఖుల్లో రాజస్థాన్లో పర్యటించబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఉపరాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో రాజ్యసభ ఉపాధ్యక్షులుగా కూడా ఉండేటటువంటి వ్యక్తి ఈ 2 రోజులు బయటకు ఎందుకు వెళ్తున్నారు? కీలకమైనటువంటి అంశాలు ఉండగా ఆయన వెళ్తున్నట్టుగా ప్రకటన ఎందుకు వచ్చింది? ఆ తరువాత ఇదే సమయానికి సరిగ్గా 2 రోజులే ప్రధానమంత్రి ఇంగ్లాండ్కి వెళ్తున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఇంగ్లాండ్తో ఒప్పందాలు చేసుకోవడానికి ఆయన వెళ్తున్నారు. ఆ సమయంలో ఉపరాష్ట్రపతి రాజస్థాన్లో ఎందుకున్నారు? ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఈ ప్రకటన వచ్చినటువంటి కొన్ని గంటల తరువాత ఆయన నా ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను, ప్రధానికి ధన్యవాదాలు, రాష్ట్రపతికి ధన్యవాదాలు, ఎంపీలకు ధన్యవాదాలు, మిగతా ప్రకటన వచ్చింది. దీంతో అందరికీ కూడాను అసలు రాజీనామా వెనక మామూలుగా చెబుతున్నటువంటి ఆరోగ్య కారణాలు కావు అన్నటువంటి అనుమానము అందరికీ వస్తుంది, సహజం. ఎందుకంటే రాజస్థాన్ పర్యటనని ప్రకటించిన వ్యక్తి కొద్ది గంటల్లోనే అనారోగ్య కారణం ఎందుకు చెప్పారు? భార్య పుట్టినరోజు చాలా ఘనంగా స్టాఫ్ అందరినీ పిలిపించి పబ్లిక్ ప్రోగ్రామ్గా చేసినటువంటి వ్యక్తి ఆ సమావేశంలో మాట్లాడుతూ నేను పూర్తి కాలము ఉపరాష్ట్రపతిగా ఉండబోతున్నాను అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. అలాంటి వ్యక్తి కొద్ది గంటల్లోనే ఎలాగ మారిందన్నది చాలా పెద్ద ప్రశ్న. అయితే అంతఃపుర రాజకీయాలు అందరికీ అర్థం కావు. అంతఃపుర రాజకీయాలు చాలాసార్లు ఏం జరుగుతుందన్నది బయట ప్రజానికానికి తెలియదు. ఆ రకంగా ఏదన్నా అంతఃపుర రాజకీయం లాంటిది ఢిల్లీలో జరుగుతోందా? ఇది ఇప్పుడు విశ్లేషకులకి అనిపించేటటువంటి ప్రశ్న. అయితే ఉపరాష్ట్రపతి రాజీనామా గురించి విపక్షాలు చాలా హడావిడి చేస్తున్నాయి, చాలా గగ్గోలు చేస్తున్నాయి. ఇది అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా ఆయన విపక్షాలని కంట్రోల్ చేసినంతగా, ఆయన విమర్శించినంతగా, ఆయన వాళ్ళని కట్టడి చేసినంతగా బహుశా ఏ ఉపరాష్ట్రపతి చేసి ఉండరు. అంత కట్టడి చేసి, అంత కఠిన పదజాలంతో విమర్శించి సాకేత్ గోఖలే అనేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీనైతే యు ఆర్ ఎ న్యూసెన్స్ టు యువర్ సెల్స్, నీకు నువ్వే ఒక పెద్ద న్యూసెన్స్ అని చెప్పారు. సాగరిక ఘోష్ని పార్లమెంట్లో అల్లరి చేయడానికే నువ్వు రాజ్యసభకి వచ్చావా అని చెప్పి ఆమెను అడిగారు. అదేవిధంగా డెరిక్ ఒబ్రెయిన్, ఆయన కూడా తృణమూల్ మెంబర్, ఆయన విషయంలో మాట్లాడుతూ ఈ మొత్తము డ్రామాకి డైరెక్టర్వి నువ్వే అని విమర్శించారు. అంత కఠిన పదజాలంతో జయా బచ్చన్తో కానీ అందరితో గొడవ పడేటటువంటి వ్యక్తి రాజీనామా చేయగానే
విపక్షాలు ఎందుకు గగ్గోలు పడుతున్నాయి? అంత మంచి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, మమ్మల్ని తిట్టినప్పుడు ఆయనని ఇంపీచ్ చేయాలని చెప్పి, ఆయనని అభిశంసించాలని చెప్పి ప్రయత్నించినటువంటి విపక్ష నాయకులు, ఎంపీలు, ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు సంఖ్య లేక వాళ్ళు ఓడిపోయారు, కానీ లేకపోతే ఇంపీచ్మెంట్ తెచ్చేవాళ్ళు. అటువంటి ధన్కడ్ కోసం వీళ్ళు ఎందుకు ఇంత కన్నీరు కారుస్తున్నారు? ఎందుకు కన్నీరు కారుస్తున్నారు జాగ్రత్తగా పరిశీలిస్తే గత 15-20 రోజులుగా ధన్కడ్జీ ప్రవర్తనలో ఉపరాష్ట్రపతి గౌరవనీయ ధన్కడ్, ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి కాదు, ఎందుకంటే ఆయన ఆర్టికల్ 67A ప్రకారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి కాదు, అంటే పదవిలో కొనసాగేటటువంటి, వేరే ఉపరాష్ట్రపతి వచ్చేంత వరకు పదవిలో కొనసాగేటటువంటి స్థితి ఉండదు. రాష్ట్రపతి ఉన్నారు, రాష్ట్రపతి లేకపోతే ఉపరాష్ట్రపతి. అంతగా అవసరం వస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పనిచేశారు గతంలో హిదాయతుల్లా. ఆ రకంగా జస్టిస్ హిదాయతుల్లా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరగాలి? రాజ్యాంగం స్పష్టంగా చెప్పలేదు 6 నెలల్లో జరగాలి, 5 నెలల్లో జరగాలని, వీలైనంత త్వరగా అన్నది. కాబట్టి ప్రభుత్వ పక్షానికి మెజారిటీ ఉంది, లోక్సభ రాజ్యసభ కలిపి ఎంపీలు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి క్లియర్గా బీజేపీ కోరుకున్న వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతారు. ఎన్నిక ఎప్పుడన్నా చేసుకోవచ్చును. కాబట్టి ఈయన రాజీనామా వల్ల తక్షణం ఆయన రాజీనామా అమల్లోకి వచ్చేసింది. కొత్త ఉపరాష్ట్రపతి ఇప్పుడే అవసరం లేదు. కాబట్టి ఈ మొత్తము నిర్ణయం వెనుక ఏమి కారణాలు అయి ఉంటాయి ఆలోచిస్తే, జయరాం రమేష్ చేసినటువంటి ట్వీట్ని జాగ్రత్తగా చూడండి. జయరాం రమేష్ ఈయన రాజీనామా తర్వాత మేము ఆయనని కలిశాము, ఇవాళ సాయంత్రము బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఈ రాజ్యసభలో జరిగే చర్చకు సంబంధించిన ఎజెండాని ఆయన ఫిక్స్ చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచారు. ఆ సమావేశంలో కూడా మేము పాల్గొన్నాం. ఆ తరువాత త్వరలో ఆయన సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయాలని అనుకున్నారు. అంతలో ఈ రాజీనామా రావడం ఏమిటి అన్నారు. సుప్రీంకోర్టుకి సంబంధించి కీలకమైన ప్రకటన ఏమిటి? దీన్ని జయరాం రమేష్ స్పష్టంగా చెప్పలేదు. వాస్తవం ఏంటంటే, కొన్ని విషయాల్లో జగదీప్ ధన్కడ్ యొక్క వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ఉదాహరణకి ఆయన రాజీనామా చేయటానికి ముందు రాజ్యసభలో తొలినాటి వర్షాకాల సమావేశాల్లోని తొలినాటి చర్చలో రూల్ ప్రకారం ఏదో రూల్స్ విషయంలో ఏదో మాట్లాడతాను నేను అని చెప్పి, ఆపరేషన్ సింధూర్లో చర్చ విషయంలో రూల్స్ మాట్లాడతానని చెప్పి అడిగినప్పుడు ఆయన మల్లికార్జున్ ఖర్గేకి అవకాశం ఇచ్చారు. మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘ ప్రసంగం చేశారు. నిజానికి రూల్స్ గురించి మాట్లాడేవాళ్ళు ఆ రూల్స్ని కోట్ చేయాలి, వీలైనంత క్లుప్తంగా మాట్లాడి ముగించాలి. కానీ మల్లికార్జున్ ఖర్గేకి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసే అవకాశం ఇచ్చారు. జగదీప్ ధన్కడ్ ఆయనను వారించలేదు. చిట్ట చివరికి రాజ్యసభలో ప్రభుత్వ పక్ష నేత అయినటువంటి జేపీ నడ్డా లేచి నిలబడి ఆయన రూల్ చెప్పాల్సింది పోయి ప్రసంగిస్తున్నారు, మీరు అడ్డుకోవడం లేదేంటి అని చెప్పి ప్రశ్నించారు. అప్పుడు కానీ జగదీప్ ధన్కడ్ ఆయన్ని అడ్డుకోలేదు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంపీచ్మెంట్. ఎవరి ఇంపీచ్మెంట్? నోట్ల కట్టలు బయటపడినటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మని అభిశంసించాలన్నటువంటి తీర్మానము పార్లమెంట్లో దాదాపు 100కు పైబడి ఎంపీలు సంతకం చేశారు. అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, సంతకం చేశారు. దానిని చేపట్టాలి. అదేవిధంగా రాజ్యసభలో కూడా 50 మంది సభ్యుల సంతకం ఉంటే చాలు, 63 సభ్యుల సంతకాలతో నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 63 అందరూ విపక్ష ఎంపీలే. అంటే విపక్షమే ఇచ్చినటువంటి అభిశంసన తీర్మానము, ప్రభుత్వ పక్షానికి చెందిన ఒక్క ఎంపీ సంతకం కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయలేదు. తర్వాత ఇది తెలిసిన తర్వాత ప్రభుత్వ పక్షం మరొక 50 మంది సంతకాలతో అధికార పక్షము మరొక ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చింది, అది వేరే విషయం. కానీ విపక్షాలు కేవలము యశ్వంత్ వర్మని మాత్రమే కాదు, ఆయనతో పాటు అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి శేఖర్ యాదవ్, జస్టిస్ శేఖర్ యాదవ్ని కూడా ఇంపీచ్ చేయాలన్నారు. ఈ జస్టిస్ శేఖర్ యాదవ్ని ఎందుకు ఇంపీచ్ చేయాలి? ఇక్కడ రాజకీయం అసలు మొదలవుతుంది. జస్టిస్ శేఖర్ యాదవ్ ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మాట్లాడుతూ సనాతన ధర్మము, హిందూ ధర్మము, హిందువుల యొక్క భయాలు, ఆందోళనలు, వీటి గురించి ప్రసంగించారు. ప్రైవేట్ కార్యక్రమంలో, కోర్టులో కాదు.
ఇది వాస్తవానికి మిస్కాండక్ట్ కిందకు వస్తుంది. ఒక జడ్జి తన అభిప్రాయాన్ని చెప్పకూడదు కాబట్టి ఆయన బయట చెప్పారు కాబట్టి మిస్కాండక్ట్ కిందకు వస్తుంది తప్ప ఆర్థిక నేరం పరిధిలోకి కానీ సీరియస్ నేరం ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ చేశారని చెప్పి భావిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిషన్ కూడా ధృవీకరించినట్టుగా శేఖర్ యాదవ్ విషయంలో లేదు. కానీ శేఖర్ యాదవ్ జీ కేసు అదేవిధంగా యశ్వంత్ వర్మ గారి కేసుని క్లబ్ చేసి ఒకేసారి అభిశంసించాలని విపక్షం ప్రయత్నిస్తుంది. దీని ద్వారా ఒక పొలిటికల్ సందేశం ఇవ్వడానికి విపక్షం ప్రయత్నిస్తోంది. కాబట్టి ముందుగా ఎవరిది నోటీస్ ఇస్తే లోక్సభలో నోటీసు ముందైతే లోక్సభ తీసుకుంటుంది, రాజ్యసభలో ముందైతే రాజ్యసభలో చేపడతారు అభిశంసన తీర్మానం. కాబట్టి ముందు ఎక్కడ వచ్చింది అన్న విషయంలో జగదీప్ ధన్కర్ ఆరా తీసి ముందు పార్లమెంట్లో అంటే లోక్సభలో వచ్చిందని తెలిసిన తర్వాత ఆయన వీలైనంత త్వరగా దీనిని చేపట్టి దాని కమిటీ ఏర్పాటు, ఒక 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేయడం, అందులో ఇద్దరిని గనక క్లబ్ చేసినట్లయితే విపక్షాలకు ఒక పెద్ద విజయం అవుతుంది. హిందుత్వం గురించి మాట్లాడిన కారణంగా శేఖర్ యాదవ్ ప్రైవేట్ ఫంక్షన్లో మాట్లాడినప్పటికీ ఆయనకి జస్టిస్ శేఖర్ యాదవ్కి అభిశంసన వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా దీనిని కట్ చేయాలి, జస్టిస్ యశ్వంత్ వర్మను కూడా తొలగించాలి. ఆ రకమైన పరిస్థితి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అంటే అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఏమన్నా చేస్తున్నారా? ఈ అనుమానం వచ్చినటువంటి మరుక్షణము ప్రభుత్వం చాలా ఫాస్ట్గా యాక్ట్ చేసి ఉంటుంది. విదేశాలకు వెళ్ళి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న సమయంలో రాజస్థాన్లో జగదీప్ ధన్కర్ ఏదన్నా వివాదాస్పద వ్యాఖ్య చేస్తే ప్రభుత్వము దాన్ని సర్దుకునే దీనిలో పిల్లి మొగ్గలు వేయాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రాజస్థాన్ పర్యటన కన్నా ముందు ఆయన రాజీనామా చేయాలని ఏమన్నా నిర్ణయించి ఆ రకంగా రాజీనామా చేయించారు. వేటికి కూడా ఆధారాలు లేవు. ఇవన్నీ కూడాను కేవలము లభిస్తున్న సమాచారంలో డాట్స్ కనెక్ట్ చేసుకునేటటువంటి ఒక ఊహాగానం మాత్రమే. ఎందుకంటే గతంలో కూడాను ఈ రకంగా జస్టిస్ దీపక్ మిశ్రాని అయోధ్య కేసుని ఆయన విచారిస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో విచారిస్తున్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు హియరింగ్ స్టార్ట్ కావడానికి వీల్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొడవ పెట్టింది. ఎందుకంటే తీర్పు గనక వచ్చినా అది హిందువులకు అనుకూలంగా వచ్చినట్టయితే ఎన్నికలు ప్రభావితం అవుతాయి కాబట్టి ఆయనను అభిశంసించాలన్నటువంటి ప్రయత్నం చేసింది. ఈ అభిశంసన తీర్మానాన్ని కొట్టివేయడం కోసం అంటే సుప్రీంకోర్టు యొక్క హియరింగ్ స్టార్ట్ కావడానికి ముందే ఈ అభిశంసన తీర్మానాన్ని కొట్టివేయడం కోసం అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. ముందు రోజు రాత్రి రావడము, అందరినీ కలుపుకోవడము, మెజారిటీని కూడగట్టడము, ఇదంతా చేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో రాజ్యసభలో అధికార పక్షానికి మెజారిటీ లేదు. సో మొత్తం మీద అభిశంసన తీర్మానం కొట్టివేసినప్పటికీ జస్టిస్ దీపక్ మిశ్రా చర్చను చేపట్టలే. ఆ తర్వాత రంజన్ గొగోయ్ వచ్చిన తర్వాతనే ఆయన హియరింగ్ని ఫాస్ట్ ట్రాక్ చేశారు. డైలీ లెవెల్లో చర్చ జరిగింది, డైలీ బేసిస్ జరిగింది ఈ విచారణ, తీర్పు వచ్చింది, అది వేరే విషయము. కాబట్టి ఈ రకంగా ఈసారి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్, రాజ్యాంగపరమైన సంక్షోభం ఏదన్నా సృష్టించాలన్న ప్రయత్నం జరిగిందా? ఉపరాష్ట్రపతి రాజస్థాన్లో ఏదన్నా వ్యాఖ్యానిస్తే సమస్య వస్తుందా? అందుకని ఆయన రాజీనామా చేసేటటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చారు. అంటే ఇది ముందస్తుగా గుర్తించి ఆయనని ఆర్టికల్ 67(2) ప్రకారము క్లాస్ 2 ప్రకారం ఆయన రాజీనామా చేయించడం, రాజీనామా తక్షణము అమలులోకి రావడం, దాన్ని రీకన్సిడర్ చేసుకునే అవకాశం లేదు. ఇంకా ఆయన రాజీనామా చేస్తారు, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిదానంగా జరుగుతుంది. మెజారిటీ ఎలాగో లోక్సభ రాజ్యసభల్లో బీజేపీకి దాని మిత్రపక్షాలకి ఉంది కాబట్టి ఈ రకంగా ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ని జరగకుండా కాపాడేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరిగిందా? ఏ విషయమైనా కూడాను స్పష్టత రావడం లేదు. ఎందుకంటే జగదీప్ ధన్కర్ తన ప్రసంగంలో కానీ తన రిజిగ్నేషన్ లెటర్లో ఆయన ఆరోగ్య కారణాలని మాత్రమే చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగలేదన్న విషయము అందరికీ తెలిసిందే. ఆయన ప్లాన్స్ ఏమిటన్నది ఆయన ఎక్కడా బయట పెట్టలేదు.
ఆయన విపక్షాలతో ఎక్కడన్నా కుమ్మక్కయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతోందా అంటే సర్కమ్స్టాన్షియల్గా 2-3 విషయాలు మల్లికార్జున్ ఖర్గేని మాట్లాడించటము, సుప్రీంకోర్టు విషయంలో ఆయన వ్యాఖ్య చేయబోతున్నారు, అంతలోపల రాజీనామా చేయటం ఏంటని జయరాం రమేష్ అనడము, వీటన్నిటి వెనుక ఏదన్నా ప్లాన్ ఉందా? ఆ ప్లాన్ని ముందస్తుగా ముందరికాళ్లకు బంధం వేసినట్టుగా ఒక క్రైసిస్ని అవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రాజీనామా జరిగిందా? ఇది ఆలోచించాల్సినటువంటి, అంటే దీనిపైన మరింత సమాచారం వస్తే తప్ప మనం చర్చించలేము. కానీ మొత్తం మీద ఏదో జరుగుతున్నది. ప్రభుత్వానికి, అధికార పక్షానికి, ఉపరాష్ట్రపతి, లోకసభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి జగదీప్ ధన్కర్కి మధ్య ఎక్కడో ఏదో బెడిసి కొట్టిందా అన్నటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. మిగతా సమాచారం రానున్న రోజుల్లో తెలిసిపోతుంది. ఎక్కువ కాలం దాగేటటువంటి వీలైతే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.